వెల్కమ్ టు అవర్ శ్రీ కాలజ్ఞాన్ ప్లే స్కూల్. ఈరోజు క్లాస్లో మనం కొన్ని కొత్త వొకాబులరీ పదాలను చూద్దాము. అవేంటో చూద్దామా. ఈరోజు మన ఆల్ఫాబెట్ ఎఫ్ గురించి తెలుసుకుందాం. ఆల్ఫాబెట్ ఎఫ్ గురించి ఈ క్లాస్ అనేది పిల్లలకి, నర్సరీ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నర్సరీ పిల్లలకి చాలా వొకాబులరీ అవసరం పడుతుంది. కాబట్టి మనం వాళ్ళకి బొమ్మల ద్వారా ఇలా పిక్చర్స్ చూపించి వాటి వొకాబులరీ మనం నేర్పిద్దాం. అంటే ఈ పిక్చర్స్ నేమ్స్ని వాటికి వొకాబులరీ రూపంలో వాళ్ళకి నేర్పిద్దాం ఈరోజు క్లాస్లో. ఈరోజు మనం ఈ క్లాస్లో మనం ఆల్ఫాబెట్ ఎఫ్ గురించి తెలుసుకుంటున్నాం. ఎఫ్ సార్స్ ఎఫ్, ఎఫ్ సార్స్ ఎఫ్. ఈ పిక్చర్ ఏంటిది? ఫిష్. ఈ పిక్చర్ ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం మనం? ఇది ఎఫ్ గురించి చెప్పుకున్నాం కదా, కాబట్టి ఎఫ్ ఫర్ ఫ్, ఫ్ ఫిష్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫిష్. ఇదేంటిది? ఈ పిక్చర్ ఏంటిది? ఫ్రాగ్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎఫ్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్రాగ్. ఇది ఎఫ్తోనే స్టార్ట్ అవుతుంది, ఇది కూడా మనకి ఎఫ్తోనే స్టార్ట్ అవుతుంది. ఎఫ్ సార్స్ ఫ్, ఎఫ్ సార్స్ ఫ్. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? ఫ్యాన్. ఏంటిది? ఫ్యాన్. ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఆల్ఫాబెట్ ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్. ఏంటిది? ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫ్యాన్. ఇదేంటిది? ఫ్లేవర్. ఏంటిది? పిక్చర్ పేరు ఏంటిది? ఫ్లేవర్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫ్లేవర్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫ్లేవర్. ఈ రెండు పిక్చర్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ ఎఫ్ అనే దాంతోనే స్టార్ట్ అవుతాయి. ఈ రెండు కూడా మనకి ఆల్ఫాబెట్ ఎఫ్తోనే స్టార్ట్ అవుతాయి. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? ఫ్రూట్స్. ఏంటిది? పిక్చర్ నేమ్ ఏంటిది? మనకి ఫ్రూట్స్. ఎందుకంటే అన్ని రకాలు ఉన్నాయి కదా ఇక్కడ, కాబట్టి ఫ్రూట్స్ అన్నమాట. ఇది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎఫ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎఫ్ సార్స్ ఫ్, ఎఫ్ సార్స్ ఫ్ ఫ్రూట్స్. ఎఫ్ ఫర్ ఫ్రూట్స్. ఇదేంటిది? ఫైర్. ఫైర్ అంటే మంట. ఫైర్. ఎఫ్ ఫర్ ఫ్, ఫ్ ఫైర్. ఎఫ్ ఫర్ ఫ్, ఫైర్. ఈ రెండు పిక్చర్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ ఎఫ్తోనే స్టార్ట్ అవుతున్నాయి. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? పిక్చర్ పేరేంటిది? ఇది ఫాక్స్. ఫాక్స్ ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎఫ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫాక్స్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫాక్స్. ఇదేంటిది? ఫ్లాగ్. ఏంటిది? ఫ్లాగ్. ఇదేంటిది? ఫ్లాగ్. ఎఫ్ ఫర్ ఫ్, ఫ్ ఫ్లాగ్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫ్లాగ్. మనం ఈ రెండు పిక్చర్స్ కూడా మనకి ఆల్ఫాబెట్ ఎఫ్తోనే స్టార్ట్ అవుతున్నాయి. మనం తర్వాత పిక్చర్ చూద్దాం. ఇదేంటిది? ఫేస్. ఇదేంటిది? ఈ పిక్చర్ పేరు ఏంటిది? ఫేస్. ఫేస్ ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఇది ఎఫ్తో స్టార్ట్ అవుతుంది. ఆల్ఫాబెట్ ఎఫ్ అనే దాంతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫేస్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫేస్. ఇదేంటిది? ఫుట్. ఏంటిది? ఫుట్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫుట్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫుట్. మనకి ఈ రెండు పిక్చర్స్ కూడా మనకి ఎఫ్ అనే ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతుంది. రెండు కూడా మనకి ఎఫ్ అనే ఆల్ఫాబెట్తోనే ఇవి స్టార్ట్ అవుతుంది. మనం తర్వాత చూద్దాం. ఇదేంటిది? ఫింగర్. ఇదేంటిది? ఫింగర్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫింగర్. ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫింగర్స్. ఈ పిక్చర్ పేరు ఏంటిది? ఫింగర్. ఏంటిది? ఫింగర్ అన్నమాట. దేంతో, ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది ఈ పిక్చర్ అనేది? ఎఫ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ సార్స్ ఫ్, ఫ్ ఫింగర్. ఎఫ్ ఫర్ ఫ్, ఫ్ ఫింగర్. ఇదేంటిది? ఫెదర్స్. చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఫెదర్స్. ఈ ఫెదర్స్ అనేది ఏ ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది? ఎఫ్ అనే ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఫ్, ఫ్ ఫెదర్స్. ఎఫ్ ఫ్, ఫ్ ఫెదర్స్. ఈ రెండు కూడా మనకి ఎఫ్ అనే ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రెండు పిక్చర్స్ కూడా మనకి ఎఫ్ అనే ఆల్ఫాబెట్తోనే స్టార్ట్ అవుతున్నాయి. మన తర్వాత క్లాస్లో మరి కొత్త వొకాబులరీతో మళ్ళీ కలుద్దాం.